హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇలా మన వీడియో వచ్చేసి నిర్మల్ డిస్టిక్లో గల అడల్లి పోచమ్మ టెంపుల్ కండి. చూసేయండి మన వీడియో. ఆదిలాబాద్ నుండి అయితే వెళ్ళినాం. ఆదిలాబాద్ నుండి అయితే ఈచ్ వన్ పర్సన్కి నిర్మల్కి 130 రూపీస్. మేమైతే 3 మెంబర్స్ వెళ్ళినాం. ఇది వచ్చేసి ఆదిలాబాద్ ఎంట్రీ అండి. ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోయినాం. ఇక అక్కడ నుండి అయితే నిర్మల్ బస్ స్టాండ్లో దిగినాం. నిర్మల్ బస్ స్టాండ్ నుండి అయితే మాకు అడలికి అయితే బస్ మిస్ అయింది. మేమైతే మ్యాక్స్లో వెళ్ళినాం. చూసేయండి మా వీడియో. ఇది వచ్చేసి నిర్మల్ బస్ స్టాండ్. ఇక్కడ నుండి అయితే అడల్లి పోషమ్మ దగ్గరికి వెళ్ళడానికి అయితే అడల్లి ఊరికి బస్సు ఉంటుంది. బట్ మాకు అది కొద్దిలో మిస్ అయిపోయింది. అక్కడ నుండి అయితే మ్యాక్స్లో వెళ్ళినాం. మ్యాక్స్కు టికెట్ వచ్చేసి 40 రూపీస్. అక్కడ నుండి అయితే సారంగపూర్లో దించింది. ఇదండి అడల్లి పోచమ్మ మెయిన్ ఎంట్రన్స్ సారంగపూర్లో. ఇది ఇక్కడ సారంగపూర్ నుండి వెళ్ళి మళ్ళీ అడలి విలేజ్కి అయితే 20 రూపీస్ టికెట్ ఆటోలో వెళ్ళినాం. ఇదండి అడలి పోచమ్మ యొక్క కోనేరు. దీంట్లో దిగడానికి అయితే లేదు. ఇక్కడనైతే స్నానం చేసి పూజ కంప్లీట్ చేసుకున్నాం కోనేరు దగ్గర. ఇక ఇట్లా ఎందుకు నవ్వుకున్నామో లాస్ట్లో అయితే చెప్తా. ఏదైతే అడలి పోచమ్మ గుడి ముందర ఎంట్రన్స్ అండి. చూస్తారా, ఇక ఇది వచ్చి మెయిన్ కమాన్ ఎంట్రన్స్. అక్కడనైతే ఎవరో పట్నం కూడా వేసుకున్నారు. ఇది లోపలికి పోవడానికి మెయిన్ గేట్ కమాన్. చూసేయండి, ఇది వచ్చేసి కొత్త అడల్లి పోచమ్మ ఆలయం అండి ఇది. ఇక లోపలికి అయితే టెంపుల్ ముందర ఫోటోలు వీడియోస్ అయితే తీసుకున్నాం. అక్కడ నుండి అయితే ఇక మా ఫ్రెండ్ వాళ్ళు అయితే కొబ్బరికాయ కొట్టారు. ఇక వాళ్ళు కొబ్బరికాయ కొట్టే అంత టైంలో అయితే నేనైతే కొన్ని ఫొటోస్ దిగిన. చూసేయండి, ఇదైతే లోపలికి వెళ్ళడానికి 2 టైప్స్ ఆఫ్ వేస్ ఉంది. ఒక వేలో అయితే 50 రూపీస్ దర్శనం, స్పెషల్ దర్శనం. ఇంకోటి నార్మల్. మేమైతే నార్మల్ ధర్మ దర్శనంలోనే వెళ్ళినాం. రష్ అయితే మేము వెళ్ళింది సండే రోజు కాబట్టి ఫుల్ రష్ ఉండే. చూడండి ఎంత మంది ఉన్నారు లైన్లో. చూస్తుర్రా, ఇది కనిపించేది అమ్మవారి గర్భగుడి. అక్కడ నుండి అయితే లోపలికి వెళ్తారు. టెంపుల్ అయితే సూపర్గా కట్టిర్రు. సూపర్గా అవుతుంది టెంపుల్. చూస్తుర్రా, ఇది గర్భగుడి అనిపిస్తుంది. అమ్మవారి దర్శనం చేసుకోండి. కొత్త అమ్మవారు అడలి పోచమ్మ. అక్కడ నుండి వెళ్ళి బయటకు వచ్చి అయితే ధ్వజస్తంభం దగ్గర అమ్మవారికి అయితే ఆర్థికత్వంతో అయితే హారతి ఇచ్చిన. అక్కడైతే హారతి ఇచ్చి మేమైతే మెట్ల దగ్గర ఫొటోస్ దిగినాం. అక్కడైతే చాలా రష్ ఉండే. అక్కడ బాగా మంది దేవుడు వచ్చి బాగా మంది అయితే విషయాన్ని చెప్పుకుంటుండే. చూసిరా, అక్కడ కనిపించేది పోతలింగన్న. ఆ ముందరనైతే ఈ పోతలింగన్న అంటే పోషమ్మ తల్లికి అయితే తమ్ముడు అవుతాడు. 7 అక్క చెల్లెళ్ళకి ఈయన తమ్ముడు. అక్కకు తోడుగా అయితే తమ్ముడిని బయట ఉంచుతారు. ఇక గుడి బయటనైతే వీడియో తీసుకున్నాం. ఆ తర్వాత బయట చూస్తే ఒక రాగి చెట్టు ఉండే. అక్కడనైతే అందరు పూజలు చేసి అక్కడ మొక్కి అయితే ఇక టిఫిన్ చేసినాం. చూడండి, అక్కడ నుండి అయితే బయలుదేరినాం. ఇక టిఫిన్ చేసి అక్కడ నుండి అయితే వెళ్ళినాం. అక్కడనైతే ఇక జాతర ఉండే అడల్లి విలేజ్లో. టెంపుల్ వెనకాల మొత్తం జాతర ఉండే. అక్కడనైతే పోయినాం. ఇక కొన్ని అయితే నేనైతే కడెం తీసుకున్నా, చేతికి కడెం తీసుకుని వేసుకున్నా. సైజ్ అయితే లేకుండే చూసి ఇచ్చిండు. మంచిదాన్ని అయితే ఏరుకున్నాం. చెప్పుడు 200 చెప్పిండు, ఇచ్చింది 60కి ఇచ్చిండు. అట్లా ఉంటుంది మనతో బేరం ఆడితే. అయితే కడెం తీసుకున్నా. ఇక మేమైతే అక్కడ నుండి వెళ్ళినాం. ఇక మా ఫ్రెండ్ అయితే విగ్రహాలు చూస్తుండే తీసుకోవడానికి, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి అట. రేట్లు అయితే మస్తు ఘోరంగా చెప్పారు. ఫుల్ రేట్లు ఉన్నాయి. ప్రతి ఒక్కదానికి బేరం ఆడితేనే బతుకుతాం, కానీ నార్మల్గా చెప్పిన రేట్కి అయితే తీసుకుంటే అసలు ఇది కాము. చూసిర్రా, ఇదైతే స్ఫటిక లింగము. ఇది నంది. ఇవైతే ఇంట్లో పెట్టుకొని డైలీ వాటికి అభిషేకం చేసుకొని పూజ చేసుకుంటే మస్తు పుణ్యం అంట. అక్కడనైతే వెళ్ళే చూడండి వ్యూ ఎట్లుందో, బజార్ వ్యూ మొత్తం. అక్కడ ఉండాలి అట్లలేగా. మా ఇంకొక ఫ్రెండ్ అయితే విగ్రహాలు తీసుకున్నాడు. వాళ్ళ ఫ్రెండ్కి ఎవరికో కావాలని చెప్పారట. విగ్రహాలు అయితే తీసుకున్నాడు. ఒక్కొక్కటి 180 చెప్పింది. లాస్ట్కి అయితే 100కి ఇచ్చింది ఒక విగ్రహం. అట్లయితే 10 విగ్రహాలు తీసుకున్నాం. చూడండి మా వీడియో. పనిగా బజార్ మొత్తం తిరిగినాం. గాజులు అయితే సూపర్గా ఉండే. ఏది తీసుకున్నా కూడా 50 రూపీస్ అంట ఈ గాజుల సెట్. చూసిర్రా, ఎంతమంది లేడీస్ కొంటుర్రో ఘోరంగానైతే మంది ఉండే. అక్కడ నుండి అయితే మేము వెళ్ళేటప్పటికైతే బోనాలు ఎత్తుకొని వీళ్ళైతే ఇప్పుడు బోనం వేసి కంప్లీట్ చేసుకొని వెళ్తారు. అక్కడనైతే చూసిర్రా, పిఓపి బొమ్మలు, ఈ లప్పం బొమ్మలు ఎంత అందంగా ఉన్నాయో.
అక్కడనైతే ముద్దు కృష్ణుడు ఎంత అందంగా కనిపిస్తుండే కదా. ఆ పక్కనైతే మొత్తం వీర శివాజీ బొమ్మలు, గణపతి, లక్ష్మీదేవి ఫ్లవర్ వాజ్లు అయితే ఉండే. ఇక్కడ నుండి అయితే మా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ బ్యాగులో మొత్తం సామాన్ అయితే నింపుకుని పోయడానికి ఘోరంగా బరువు ఉండే. అక్కడ నుండి అయితే వెళ్ళినాం. వెళ్ళేటప్పుడు అయితే చూసిర్రా మొత్తం వరికూరలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో. ఇక ఇదండి ఇవాళ మన ఆడింది పోచమ్మ నూతన ఆలయం లాగా అయితే. మీరు ఎప్పుడు ఇట్లనే నన్ను ఆదరిస్తూ సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఆడెల్లి పోషమ్మ ఆశీస్సులు మీకు ఎల్లవెల్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదండి ఇవాళ మన వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.